విష్ణువు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననం మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే। జై బోలో గణేష్ महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। जय बोलो गणेश महाराज की जय। प्रातस्मरामि घननादनादभङ्गं सिन्दूरपूर परिशोभित गन्धयुग्मं युक्तं विष्णु परिखण्डन क्षम्यतां माखण्डमालाभि सुरनायकभूतमध्यं पातर्मयामामि चतुराण्यववम्पमानि मिथ्यानुकूलमखिलं चरं ददानं हं तुलिरं विदशानादिधारिसूत्रं पुत्रं विलासचतुरं शिवाय शिवाय प्रातर्षजाभ्यमवधिं खलु भक्तशोका दवानलं गजयुधं वरपूज्यराक्षस्यम् अज्ञानकारणविनाशः अव्यवायं वर्धनम् अहं सुतानीश्वरस्य शिवपत्रस्य निधं पुंसं सदा साम्राज्यदायकं प्रातसुताय सततं यं पठेत् प्रयत्नं చెప్పండి మీకు గణేషుని స్టోరీ చెప్పనా? గణేషుడికి అసలు గణేష్ ఎలా పుట్టాడో తెలుసా నీకు? పార్వతీదేవి ఉంటారు కదా, గణేషుని వల్ల మమ్మీ ఎవరంటే పార్వతీమాత అనమాట. పార్వతీమాత ఒక రోజు నలుగు తెలుసు కదా, నిప్పటము నలుగు పెట్టుకుంటే అప్పుడు నలుగు వస్తుంది కదా, నలుగుతే ఆ నలుగునంతా ఒక అందమైన అబ్బాయి బొమ్మ చేసింది. ఓకేనా? అబ్బాయి బొమ్మ చేసి దానికి ప్రార్థన చేసి దానికి మంచి అబ్బాయి రూపం ఇచ్చింది, ప్రాణం పోసింది. సరేనా? అయితే ఆ అబ్బాయికి ఏమని చెప్పింది, నేను స్నానానికి వెళ్తున్నా, నువ్వు గుమ్మం దగ్గర అంటే డోర్ దగ్గర కాపలా ఉండు, లోపలికి ఎవరిని రానివ్వదు అని చెప్పింది అనమాట ఆ బాబుకి. శివుడు ఎవరు? పార్వతీదేవి వల్ల ఆయన అనమాట. శివుడు వచ్చి నేను లోపలికి వెళ్తానంటే గణేశుడు రానివ్వకపోతే శివుడికి కోపం వచ్చేసింది. ఏంటి నువ్వు నన్ను రానివ్వవా అని చెప్పేసి శివుడు గొంతుని తీసేశాడు. గణేశుడు శివుని లోపలికి రానివ్వలేదు కదా, అప్పుడు గణేశుని గొంతుని శివుడు తీసేశాడు. అప్పుడు తలకా ఉండదు కదా గణేశునికి, ఉండకపోతే అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చింది శివుడి మీద. నా కొడుకు కదా, పార్వతీదేవి ప్రాణం పోసింది కదా, నా కొడుకు నువ్వు ఈ తలకాయ లేకుండా చేసేస్తావా అని చెప్పేసి అందరి మీద పార్వతీదేవి కోపం తెచ్చుకుంది. అప్పుడు శివుడు ఏం చెప్పాడు, ఉత్తరం దిక్కున ఏ జంతువు అయితే పడుకొని ఉంటుందో ఆ జంతువు తల తీసుకురండి నరికి, అప్పుడు నేను చెప్తాను ఏం చేయాలని చెప్పేసి మిగిలిన దేవుళ్ళందరికీ చెప్పాడు అనమాట. ఓకేనా? ఏమని చెప్పాడు, ఉత్తరం దిక్కున ఏ జంతువు అయితే తల పెట్టి పడుకుంటుందో ఆ జంతువు తల నరికి తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు వీళ్ళందరూ వెతకడానికి వెళ్ళారు కదా ఉత్తరం వైపు. అప్పుడు ఎలిఫెంట్ ఉంది, ఎలిఫెంట్ ఇలా పడుకొని ఉంది. ఏమో తెలియదు నీకు? ఎలిఫెంట్ ఇలా పడుకొని ఉంటుంది కదా, అప్పుడు దేవుళ్ళు ఎలిఫెంట్ తల నరికేసి తీసుకొచ్చి శివుడికి ఇచ్చారు. అప్పుడు శివుడు ఏం చేశాడు, వినాయకుడు తల నరికేశాడు కదా, అంటే గణేశుడు తల లేదు కదా, ఇప్పుడు ఆ ఎలిఫెంట్ తల తీసుకొచ్చి గణేశుడికి పెట్టాడు కదా. గణేశుడికి పెట్టినప్పుడు ఏమైంది, ఏనుగు తొండం వచ్చింది కదా. గణేష్కి మనలాగా నార్మల్ గా లేకుండా అట్లా తొండం ఉంది కదా, ఏనుగు తల ఉంది కదా. ఎందుకుంది, అందరూ తీసుకొచ్చి శివుడికి ఇస్తే శివుడు తీసుకెళ్లి ఆ తలని గణేశుడికి పెట్టాడు. ఓకేనా? ఎలిఫెంట్ దేవుడు
గణేషుడికి పెడితే అప్పటి నుంచి దేవుడికి ఆ తల క్యూట్ గా అందంగా ఉందన్నమాట కదా. అయితే ఒక రోజు ఇప్పుడు వినాయకుడు బర్త్డే కదా, వినాయకుడు బర్త్డే అయితే పార్టీ ఇస్తారు కదా, బర్త్డే కేక్ కట్ చేసి అంతా పార్టీ ఇచ్చుకుంటారు కదా. అట్లా దేవుళ్ళందరినీ వినాయకుడు వాళ్ళ మమ్మీ ఎవరు పార్వతీదేవి అందరినీ పిలిచింది. మా బాబు బర్త్డే చేస్తున్నాం మీరందరూ రండి అని చెప్పి పిలిచింది. అప్పుడు అందరూ వచ్చారు. వినాయకుడికి కుడుములు అంటే ఇష్టం కదా, కుడుములు అంటే ఏవి ఇవన్నమాట. కుడుములు అంటే ఓకేనా, ఈ కుడుములు అంటే వినాయకుడు చాలా ఇష్టం కదా అని ఎక్కువ తినేశాడు. కుడుములు లడ్డూలు ఎక్కువ తినేశాడు. ఎక్కువ తినేసి లేవలేకపోయాడు అనమాట. మరి ఎక్కువ తింటే పొట్ట ఎక్కువ అయిపోతుంది కదా, వినాయకుడికి అంత పొట్ట ఎందుకు ఉంటుంది? లడ్డూలు కుడుములు ఎక్కువ తిన్నాడు కాబట్టి పొట్ట ఉంటుంది వినాయకుడికి. ఓకేనా, ఎక్కువ తినేసి లేవలేకపోయేసరికి చందమామ ఉంటుంది కదా, చందమామ. ఆ చందమామ దేవుడు ఏం చేశాడు, నవ్వాడు వినాయకుడిని చూసి. వినాయకుడిని చూసి నవ్వేసరికి పార్వతీదేవికి కోపం వచ్చింది. నా చిటితల్లిని చూసి ఎవరైనా నవ్వితే నాకు కోపం వస్తుంది కదా, అలాగే వినాయకుడిని చూసి నవ్వేసరికి వినాయకుడి వాళ్ళ మమ్మీకి కోపం వచ్చింది. నా కొడుకుని చూసి ఎందుకు నవ్వుతున్నా, నా కొడుకుని చూసి నవ్వాను కాబట్టి నా కొడుకు బర్త్డే రోజు నేను ఎవరో చూడకూడదు అని చెప్పి శాపం పెట్టింది అనమాట. శాపం అంటే నిన్ను ఎవరైనా చూసారనుకో వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, వాళ్ళు నిందల పాలవుతారు. అంటే చెయ్యని తప్పుకి చెయ్యని నువ్వు తప్పు చేయలేదనుకో అయినా నిన్ను ఎవరైనా శిక్షలు అంటే పనిష్మెంట్ అనమాట. నా కొడుకు బర్త్డే రోజు నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్ళు చెయ్యని తప్పుకి శిక్ష అనుభవిస్తారు, అపనిందల పాలవుతారు. అంటే అందరూ నిన్నే నువ్వే చేసావని అంటారు నువ్వు చేయకపోయినా. కాబట్టి నా కొడుకు బర్త్డే రోజు నిన్ను ఎవరు చూడకూడదు అని చందమామ తిడతారు అనమాట. సో మన చందమామని చూడకూడదు వినాయకుడు బర్త్డే రోజు. అప్పుడు చందమామ తిడితే చందమామకి భయం అవుతుంది కదా, అమ్మో నేను చేయకపోయినా తిడతాను చందమామ భయపడితే చందమామ వెళ్ళి పార్వతీ మాత అది తప్పైపోయింది నేను ఇంకోసారి ఇలా చెయ్యను అని బతిమలాడుకుంటాడు. బతిమలాడితే సరే ఆ ఒక్క రోజు మాత్రం నిన్ను చూసినా కూడా నా కొడుకు అక్షంతలు ఉంటాయి కదా, అక్షంతలు తెలుసు కదా నీకు, అక్షంతలు తల మీద జల్లుకొని నా కొడుకు ఎవరైతే ప్రార్థించుకుంటారో మొక్కుకుంటారో అప్పుడు వాళ్ళకి ఏం జరగదు అని చెప్పి పార్వతీ మాత చెప్తుంది. ఓకేనా, అర్థమైందా? సో ఈరోజు చందమామని చూడకూడదు. ఒకవేళ చూసినా వచ్చి వినాయకుడి దగ్గర మొక్కుకొని అక్షంతలు మెల్ల ఇది తల మీద వేసుకోవాలి. సరేనా? ఓకేనా, అర్థమైందా? నువ్వు చందమామనా? నా చందమామ చూస్తే ఏం కాదు కదా, నువ్వు చందమామ చూడకూడదు. సరేనా? బాగుందా స్టోరీ? ప్రార్థన చేసుకున్నాం అవన్నీ చదువుకున్నాం. సరేనా? చెప్పమని స్టోరీ చెప్తే థ్యాంక్ యూ మమ్మీ. మంచిగా చెప్పారా? ఇప్పుడు ఈ పువ్వులు ఉన్నాయి కదా, ఇది గణేశుడి మీద వేసుకుంటూ పూజ చేస్తాం. రాజదాన విభావని సరూరసాక్షి సద్వందనాని దురితాహరాత్వానాని మామేవ మాత గణేశం కలయంతు మాన్యే యత్కటాక్ష సంభాషణాదిః సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాగమానసైః త్వం మురారి హృదయేశ్వరం భజే సరచిననయనో సరోజహస్తే ధవళరాంచక గంగమాల్య శోభే పాత్మన్మయామి జగతం జననీయమాశే జగనీయమాశే ముంగుతార్తిపుత్రీం కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూర తరంగితైరపాన్వి అవలోకయ మామ కించనానం పదామం ప్రాకృతపుత్రమం దయాయః సువస్తే స్తుతిది రభూమి రన్నహం తయీమయం త్రిభువనమాతరం తమం గుణాదిక గురుతర భాగ్యవాజినో